కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. లౌక్యం తెలియని భర్తను చెప్పు చేతల్లో పెట్టుకున్న అత్తమామలు ఆమెను కొట్టి వేధించేవారు. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో రెండోసారి గర్భవతి అయినప్పుడు మళ్ళీ ఆడపిల్ల పుట్టకూడదు అంటూ ఆమెను చిత్రవద చేశారు. తాగిన మత్తులో తండ్రి లాంటి మామ పశువులా ప్రవర్తించి ఆమెను లోపర్చుకోవాలని ప్రయత్నించాడు అంటోంది. భర్తని కీలుబొమ్మని చేసి తన కాపురంలో నిప్పులు పోసిన అత్తమామల వల్ల భర్త పట్ల విసిగిపోయిన ఓ భార్య దుస్థితి ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు పావని. పావనికి వెంకటేష్తో పెళ్లై 6 ఏళ్లయింది. వీళ్లకు 2 పిల్లలు. పావని ఆమె తల్లికి 5 ఆడపిల్లల సంతానంలో చివరమ్మాయి. పావనికి మొదటి సంతానంలో ఆడపిల్ల పుట్టేసరికి రెండో ప్రసవంలో కూడా ఆడపిల్ల పుట్టకూడదు అంటూ అత్తమామల నుండి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. భర్తకు పెద్దగా లోకజ్ఞానం లేకపోవడం వల్ల అతణ్ణి కీలుబొమ్మను చేసి అత్తమామలు తనను ఇష్టం వచ్చినట్టు కొట్టి హింసించారని, మామ తప్పతాగి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తనను బలాత్కారం చేసే ప్రయత్నం చేశాడని, భర్తను చెప్పుచేతల్లో పెట్టుకొని తన భర్తకు తనను దూరం చేసిన అత్తమామల నుండి తనకు పిల్లలకు న్యాయం కల్పించమంటూ పావని బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి పావని తన తల్లిదండ్రులు పిల్లలతో ఇక్కడికి వచ్చింది. రెండమ్మ. పావని, మీ వయసు ఎంత? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు. పాపనా? పాప 5 years మేడం. బాబు 2 years. బాబుకు 2 years. పాప పేరు? పాప పేరు ప్రణవి, బాబు పేరు మనోజ్. పిల్లలు చదువుతున్నారా? చదువుతున్నా మేడం. కానీ అంటే వారు చిన్నవాళ్ళు వేసారా? వేసాం మేడం. కానీ మధ్యలో ఆగిపోతున్నా వీళ్ళు చేయబట్టి అసలు. ఫస్ట్ పిల్లల్ని మనం పంపించేసి మనం మాట్లాడదాం. మీ అమ్మ నాన్న ఎంతమంది పిల్లలమ్మా మీకు? 5 బిడ్డలే. అమ్మ ఈవిడ పెద్దవాడా? అందరికన్నా. మీరేం చేస్తారండి? మట్టి పని, కూలి పని చేస్తాం మేడం. కూలి పని చేస్తారు. మీరు కూడా పనికి వెళ్తారమ్మా? నేను వెళ్తామ్మా. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన కూలి పని చేస్తాడు మేడం. అసలు ఏం జరిగింది చెప్పండి మీ పెళ్ళి అయినప్పటి? పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది మేడం. అయినాక డాడీ వాళ్ళు మ్యారేజ్ అయినాక ఇటు పంపిస్తారు కదా మేడం. పంపించినాక రిసెప్షన్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాం మేడం. ఇంటికి వెళ్ళాక అత్త మామయ్య వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి మా ఆయన రాలేదు మేడం. అత్త మామయ్య వాళ్ళు వచ్చారు. వచ్చినాక డాడీ వాళ్ళు ఏమంటే వాళ్ళకి మర్యాదలు చేయాలని మర్యాదలన్నీ చేసారు మేడం. చేసినాక మళ్ళీ డాడీ చేసింది కాక బయటికి వెళ్ళేసి డ్రింక్ చేసి వచ్చారు మేడం. చేసి వచ్చినాక మార్నింగ్ తీసుకెళ్ళండి అని డాడీ వాళ్ళు చెప్తే, లేదు ఇప్పుడే తీసుకెళ్తాం, ఎంత చెప్పినా నచ్చ చెప్పినా వీళ్ళలేదు మేడం. దగ్గరే కదా భువనగిరి, ఎంత దూరం, ఒక 25 kilometers ఉంటుంది కదా, సర్లే అని అంటే బైక్ తెచ్చిరు మామయ్య వాళ్ళు. మామయ్య అత్తమ్మ వచ్చారు మేడం. తీసుకెళ్ళంగానే మధ్యలో ఒక 10-15 kilometers వెళ్ళేసరికి ఆయన ఎక్కువ దాగేసరికి అది లారీ నుంచి ఫోకస్ వచ్చేసి కింద పడేసింది మేడం. కింద పడేయగానే అత్తమ్మ మధ్యలో కూర్చుంది, మామయ్య ముందు, నేను వెనుకాలం. అయితే కింద పడిపోగానే వాళ్ళు మంచినవారు మేడం. ఆ బండి వచ్చేసి నా నడుముల మీద పడింది మేడం. పడ్డాక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినాం. ఇంటికి తీసుకెళ్ళినాక ఇక మీ మమ్మీ వాళ్ళకి చెప్పకమ్మా అప్పుడు నాకు మా ఆయన అంత పరిచయం లేదు మేడం. వెంకటేష్ అంతవరకు మేము మాట్లాడుకోలేదు. అది ఇప్పుడు ఇంత ఎఫెక్ట్ అవుతుందని నాకు తెలియదు అసలు. చెప్పినాక ఇంటికి వెళ్ళిన మేడం. మంచిగా చూసుకున్నాక ఒక 5 నెలలు అట్లా గడిచింది మేడం. బేబీ అప్పటికి కడుపులో పడ్డది మేడం. అంటే పెళ్ళైన 5 నెలలకు కడుపులో పడింది. కడుపులో పడ్డాక వామిటింగ్ స్టార్ట్ అయినాయి మేడం. వామిటింగ్ స్టార్ట్ అయినాక బాగానే చూసుకురు. బేబీ ఏంటి 6 months 7 months వరకు కడుపులో ఉన్నప్పుడు బాగానే చూసుకురు. డెలివరీ అయ్యి మా అక్కే వచ్చి తీసుకెళ్ళి, మా మమ్మీ వాళ్ళు పని చేస్తారు కాబట్టి అంత తీరలేదు. పెద్దక్క వచ్చింది. 3 daysకి వచ్చారు మేడం. మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు. సిజరీన్ అయింది మేడం. అయినాక లోపలికి వచ్చింది. 3 daysకి వచ్చినాక అసలు మా బేబీ ముఖంగా చూడలేదు మేడం. చూడకముందుకి ఆడపిల్ల పుట్టింది. వీళ్ళ అమ్మలకి వీళ్ళు మమ్మీ సాలే పడ్డది. ఒక అందరు ఆడపిల్లలు పుడితే నాకు ఉండేదే ఒక కొడుకు అసలు చూడ ముందుకే మేడం అసలు నాకు ఏమనిపించింది, నా బిడ్డ నేను చనిపోతే బాగుండు అనిపించింది మేడం ఆ పొజిషన్లో. ఫస్టే కదా మేడం నాకు మా అక్కలకు అందరికి పాప బాబు అందరికీ, మా 3 అక్కకు ఒక్కదానికి ఒక బాబు అంతే. అట్లా అన్నాక చూసిరు మేడం. అసలు సరిగా చూడలే మేడం. మమ్మీకి ఏమో అప్పటికి 4 అక్క, మా పాపకి మా అక్క వాళ్ళ పాపకి 3 రోజులే డిఫరెంట్ మేడం. అక్క వాళ్ళకి అత్త మామయ్య వాళ్ళు ఎవ్వరు లేరు, మమ్మీయే చేయాలి. బావ ఖర్చు భరిస్తున్నాడు. మమ్మీ అప్పటికి అసలు నాకు పెయిన్స్ వస్తుంటే మమ్మీ నా దగ్గర లేనే లేదు. డాడీ తీసుకొచ్చిండు, డాడీను అక్కే వాళ్ళు తీసుకొచ్చి
తీసుకొచ్చినాక అసలు రాత్రి నా దగ్గర లేనే లేదు మేడం. అసలు పక్క పంట వాళ్ళు నన్ను లేపడం, కూర్చోబెట్టడం, అసలు నాకు ఎందుకు ఎవరు లేని అన్నదే లెక్క అసలు నేను అయినా అసలు మస్తు ఏడ్చిన మేడం. అసలు ఎవ్వరు కానీ లేరు, పెద్ద ఆపరేషన్ కూర్చోబెట్టే వాళ్ళు, లేపించే వాళ్ళు అసలు ఎవ్వరు లేరు. పక్క పంటి వాళ్ళు అసలు అయ్యో అని లేపే. కనీసం మా అత్త బాగా తాగి బయట ఉంటుంది కదా మేడం, బయట పడుకురు మేడం. డిశ్చార్జ్ అయినాక ఇంటికి తీసుకెళ్ళారు డాడీ వాళ్ళు. తీసుకెళ్ళినాక నెలలోపు శాంతి వచ్చిందని పాపకి అడిగిపించిన బాపునే తన అడిగిపిస్తే శాంతి ఉంది, డాడీ మమ్మీ మీద మంచి లేదు, మా పైన నా మీద మా ఆయన పైన బాగాలేదంటే తీసుకెళ్ళింది మేడం. మేము హోమ్ చేయించుకుంటామంటే సరే అని పంపించింది మేడం. నెల లోపల పంపించినప్పుడు తీసుకెళ్ళింది మేడం. అత్తమ్మ మామయ్య వచ్చి తీసుకెళ్ళింది మేడం. తీసుకెళ్ళినాక అక్కడ ఆమె నా దగ్గర వచ్చి కనీసం నాకు ఏ పని చేయకుండా నా దగ్గర కనీసం పడుకొని కానీ పడుకోలేదు మేడం. 20 రోజులు బాలంతా తీసుకెళ్ళి మంచం పైన ఉయ్యాల కడితే పైకి కిందికి ఊపుకుంటూ పాపని పైకి కిందికి మేడం. కనీసం నా దగ్గర అతనే తాయేసి వచ్చి కొట్టడం, వాళ్ళ పాపనైతే అట్నే వేసాడు మేడం. అసలు ఎట్లా అంటే నా దగ్గర లేకుండా అసలు చిత్ర హింసలు పెట్టింది మేడం. అసలు ఏమైందంటే మంత్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా మేడం, మంత్లీ ఇంజెక్షన్స్ వాళ్ళ చూపించారు, ప్రైవేట్ హాస్పిటల్ చూపించలేరు. వాళ్ళకు ఉన్నా కానీ డైలీ ఎంత తెలుసా మేడం, కూలి చేసినా ఒక్కరికి 500 మేడం. మా పనికి వాళ్ళు గుత్తలు చేస్తారు, అంటే 3000 కావచ్చు, 5000 కావచ్చు, ఎంతనన్నా మేడం చేస్తారు. చేసినాక మంత్లీ ఇంజెక్షన్ ఏంటి అంగన్వాడీలో వేస్తారుగా మేడం. పాపని తీసుకెళ్ళి వేయించిన మేడం. వేయించినందుకు ఇంటికి వచ్చినాక గొడవ పెట్టుకుంది మేడం. మీరు ప్రైవేట్ హాస్పిటల్ వేసేంత స్తోమత లేదు, వేయించారు. నేను ఇంట్లో వేస్తే ఏంటంటే ఇక ఆ చిన్న పాపకు జ్వరం వచ్చింది మేడం. రాత్రి జ్వరం వచ్చి ఇట్లా గడ్డలు లెక్క కడతాయి ఇక మేడం తొడలకి. అయితే ఇక మా అత్త అరవడం అరిసి కొట్టింది మేడం. కొడితే మొత్తం అప్పటికి కాటన్ ఏంటి డ్రెస్ వేసుకున్నా మేడం. డ్రెస్ మొత్తం తడిచిపోయింది మేడం. తడిచిపోతే మీరు ఇంట్లో కొడుతుర్రు, అసలు వెంకటేష్ నేను ఉండను వెంకటేష్, నువ్వు కనీసం నువ్వన్నా ఆపట్లేవు, అసలు అది నువ్వు కానీ కొడుతున్నావు కలిసి అని అంటే తను అట్టయితే అన్నాడు. సరే నేను ఇంట్లో ఉండను వెంకటేష్ అది అని అన్నా మేడం. పక్కకి వెళ్ళి ఉందామని అంటే పక్కకి వెళ్ళి వేరే దగ్గర ఉన్నాం మేడం. వేరే దగ్గర ఉంటే తను ఏం చేసింది తెలుసు మేడం, తెలివిగా కమ్మలు ఉండేది మేడం. నా కమ్మలు కుదబెట్టి వేరే ఇంట్లో ఉన్నాం మేడం. వేరే ఇంట్లో ఉంటే తను ఏం చేసింది, పనికి వెళ్తున్నానని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని తిని ఉండేది మేడం. కనీసం ఫుడ్కి అసలు మాకు ఇచ్చేవాడు కాదు మేడం. ఒక 1/2 కిలో రవ్వ తీసుకొచ్చి బేబీకి 6 days చేసేది మేడం. నేను 6 days అసలు అన్నం తినేదానికి పాలు వచ్చేవి కాదు మేడం. అసలు మస్తు ఏడ్చేది మేడం. పాలు రాక బేబీ ఏడ్చేది, నేను ఏడ్చేది మేడం ఫుడ్ లేక. పాప పుట్టింది మేడం. పాప కడుపులోనే ఉంది మేడం. కడుపులోనే ఉన్నప్పుడు ఇంకా పాపకు అప్పుడు 5 months అనుకుంటా మేడం. 5 months అన్నప్పుడు మామయ్య ఏం చేస్తాడు మేడం, తాయేసి వస్తాడు. తను నేను ఏమైనా మాట్లాడుకుంటాం కదా మేడం, అది ఏమంటుంది అని గలీజ్గా మాట్లాడుకుంటూ అసలు ఏంటిరా ఏం చేయాలి, ఆడేంది చేసేది నేను చేస్తుంది అని డ్రైవర్ మీద గలీజ్గా వస్తాడు మేడం. పక్క మొండి మా అత్తమ్మ ఉన్నా అసలు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, మా ఆయన ఉన్నా నీ పిల్లల్ని కానీ సపోర్ట్ చేయడం అసలు ఎందుకు అంటున్నావు నువ్వు, దాంతో ఏం అవసరం నీకు ఏం అవసరం అని కొంచెం కానీ అసలు కదలడు మేడం. అంటే మీ మామగారు అట్లా మాట్లాడతారా మీతో? నేను ఉంటే టాయిలెట్ పోస్తాడు మేడం, నా ముందే టాయిలెట్ పోస్తాడు మేడం, జిప్ తీసి. ఏం చేసి ఇలా అంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ అమ్మ నాన్న దగ్గర ఉన్నారా? మీ అమ్మ నాన్న దగ్గరనే మేడం. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీ అమ్మ నాన్న దగ్గర? 1.5 సంవత్సరం అవుతుంది మేడం. సంవత్సరంన్నర నుంచి మీరు మళ్ళీ వెళ్ళలే వాళ్ళ దగ్గరికి? మధ్యలో మీరు ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నారు? అయినాయి మేడం, 5-6 పంచాయతీలు అయినాయి. 5-6 పంచాయతీలు ఏం చెప్పారు? మాదే తప్పని జడ్పీటీస్తో కానీ చెప్పించినాం మేడం. బాబు పుట్టినాక బాబును కానీ ఏమంటారు తెలుసా మేడం, ఇట్లా గొడవలలోనే మేడం, గొడవలలోనే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఒక 10 daysకి నాకు రాలేదు మేడం. అంత రాకుంటే 10 daysకి మేడం వామిటింగ్ స్టార్ట్ అయింది. వామిటింగ్ స్టార్ట్ కాగానే నేను హాస్పిటల్ చూపించుకుంటే Class 2 వచ్చింది మేడం, చెక్ చేయించుకుంటే. అయితే ఏమైంది తెలుసా, అత్తమ్మకి ఎమ్మటే ఫోన్ చేసి చెప్పినా మేడం. చెప్పంగానే అవును అది అని అన్నది. అన్నాక ఒక 15 రోజుల తర్వాతకి మామయ్య అంటాడు, అసలు ఎవరికో గుర్తు మేము ఎత్తుకొని ముద్దులాడతాంలే, కానీ ప్రతి ఒక్కటి మా మామ ఏదంటే తను అదే అంటాడు. తను పట్టిన కాలు 3 కాలంటే ఇతను కానీ అది అంటాడు మేడం. బాబుకి కడుపులు ఉన్నప్పుడు అన్నానికి ఏంటి 6 నెలలు 8 నెలలు తీసుకెళ్ళి మేడం. బాబు కడుపులో పడ్డప్పుడు వామిటింగ్ స్టార్ట్ అయినప్పుడు కడుపులో నొప్పి స్టార్ట్ అయింది మేడం, ఫుడ్ లేక అసలు నీరసంగా 8 నెలల్లో పెయిన్స్ లేక ఇప్పుడు ఆపరేషన్ మేడం 2 నాకు. అయితే కుట్టిల్లో ఇప్పుకపోతుండే, కడుపు పెరుగుతూ ఉంటే అసలు 3 రోజుల నుంచి నేను ఏడుస్తున్నాను, ఎవ్వరు పట్టించుకోలేదు, మా ఆయన కానీ పట్టించుకోలేదు మేడం.
రారా ఇంకా అనగానే కథ వాళ్ళ మమ్మీ అమ్మటి వాడి పోతూనే ఉండు. 3 రోజుల నాడు మమ్మీ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఇంకా పక్కలకి లేవ ముందుకే ఏడ్చిన మేడం. ఇట్లా అయిందని వచ్చి ఇక్కడికి వచ్చేసి అమ్మవే వెంకటేష్ నువ్వు ఇద్దరు వచ్చేసి నేను చూపిస్తా అంటే భువనగిరికే బస్ స్టాండ్కి వెళ్ళినాం మేడం. వెళ్ళినాక మమ్మీ అడ్మిట్ చేయించింది, హాస్పిటల్ అడ్మిట్ చేయించి బాటిల్స్ అవి పెట్టించింది. ఎందుకు ఇట్లా అవుతుందంటే ఈ అమ్మాయికి కడుపు పెరిగే కొద్దీ కుట్లు పెద్ద ఆపరేషన్ కదా, కుట్లు ఇప్పుకుపోయినట్టు అవుతుంది. ఈమె అసలు బెడ్ రెస్ట్ ఉండాలి, అమ్మాయికి ఏం టెన్షన్స్ అవి ఉండదు అంటే 3 days అట్లా ఉండి బాటిల్స్ ఇట్లా పెట్టించుకున్నాం మేడం. చేసినాక నైట్ ఫోన్ చేసిన మేడం, 2ంటికి ఆపరేషన్ అయింది. ఫోన్ చేసినాక వాళ్ళు వచ్చారు మేడం. వాళ్ళు వచ్చినాక బాబు పుట్టిరని తెలిసింది మేడం. తెలిసినాక సప్లై చేయలేదు మేడం. చేసినాక మమ్మీ ఏం చేసింది అనుకున్నా బాబుకి సీరియస్గా ఉంది, ఎమ్మటే తీసుకెళ్ళాలి, ఫుడ్ లేక మొత్తం అతను వేరే కలర్ వచ్చేసింది మేడం. మమ్మీ ఏం చేసి సిటీకి తీసుకెళ్ళింది మేడం. అత్తమ్మ ఉంది నా దగ్గర. వస్తుంది ఆయుష్ వచ్చారు మేడం. ఆయుష్ వచ్చి బేబీ నా దగ్గరనే ఉంది మేడం. స్పెషల్ రూమ్ తీసుకుంది మమ్మీ. ఆయుష్ వచ్చినాక పడుకురు మేడం, మందు తాగుతా ఫుల్ ఆయుష్ వచ్చింది మేడం. అసలు సొయ్యలేదు మా పాప. నేను మమ్మీని దగ్గర పడుకుంటా, మమ్మీని దగ్గర పడుకుంటా అంటే డాడీని లేపమ్మా అంటే డాడీ డాడీ అని ఎంత లేదు కొట్టమ్మా అని చెంపల మీద కలిసి కొట్టినా కానీ లేవట్లేదు మేడం. అత్తమ్మ వెంకటేష్ అని 10 సార్లు పిలిచిన మేడం. ఆ కుట్లు అసలు అప్పుడే మేడం ఆపరేషన్ సరే దిగుతుంటే ఇంత హైట్లో ఉంది మేడం బెడ్. నా బిడ్డ దిగుతుంటే ఎడ కింద పడుతుంది అసలు నేను లేచి పట్టుకోలేని పరిస్థితి మేడం. చిన్న పాప 1.5 years నా బాబంతానే ఉంది మా పాప. దిగుతుంటే కథం దిగేసి నా దగ్గరకు వచ్చింది మేడం. దిగేసి వచ్చినాక పడుకున్న దాన్ని అసలు అప్పుడే ఆపరేషన్ అయింది మేడం. ఆపరేషన్ అయ్యి 5-6 గంటలు అవుతుంది అంతే. ఇట్లా పడుకున్న దాన్ని ఇట్లా తీసుకొని నా పక్కన పడుకోబెట్టుకుని రాత్రి అంతా ఏడ్చుకుంటున్నావు. నా తెల్లారి గట్ల 5 గంటలకు లేచి క్రేజ్ అయ్యేది అని చూస్తుంది మేడం. అప్పుడు వాళ్ళు కొడుతున్నా కానీ ఆపుకుంటున్నా, వద్దు అని ఆపుకుంటున్నా. ఎట్లా పడితే అట్లా గుద్దుతారు మేడం. విడిపించుంటారు. మా అత్తమ్మ వీళ్ళు 3 కలిసి గుద్దుతున్నారు మేడం. ఎక్కడ పడితే అక్కడ గుద్దుంటారు. అత్తమ్మ మామయ్య వాళ్ళు 3 మేడం. ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కావాలి మేడం. నా అమ్మల దగ్గర ఉండను, నా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండను. నేను నా పిల్లలు సంతోషంగా ఉండడమే నాకు కావాలి మేడం. ఇప్పుడు మీరు ఇది అడిగారా అతన్ని మనం కలిసి ఉందామని? తల్లి తండ్రి మాట అమ్మ నాయన ఇచ్చిపెట్టి నేను రానన్నా. నువ్వు కాకుండా ఇంకో దాన్ని చేసుకుంటా. నాకు పుడితేనే నా ఇంట్లో ఉండాలి, నా ఇంట్లో ఉండాలంటాడు మేడం మా మామ. నాకు పుడితేనే నా ఇంట్లో ఉండాలంట. అలాంటప్పుడు నా భర్త నాకు దోలించేయండి, ఎక్కడికన్నా వెళ్ళి బతుకుతామంటే మా అత్తమ్మ నెట్టేసింది అనుకో అతను వెళ్ళురా అంటే లేదు నా భార్య పిల్లలు చచ్చిపోయారు, నాకు అవసరం లేదు, నాకు నా అమ్మనే కావాలి. భార్య పోతే పిల్లలు పోతే ఇంకా 4 గంట ఇప్పుడు బొంద పెట్టేసి వచ్చిన అనుకుంటా 3 అనేసి పైకి ఎక్కుతాను మేడం. వెళ్ళి అమ్మ సాటుకు దాచుకుంటాను మేడం. ఇప్పుడు మీరు ఆయనతో కలిసి ఉండాలి, మీ అత్త మామలతో సంబంధం లేకుండా మీరు మీ పిల్లలు కలిసి ఉండాలని మీరు అంటున్నారు. ఇప్పుడు అతనేమో వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి రానని చెప్తున్నాడు. కానీ నేను వదిలేను, నా ప్రాణం ఉన్నంత వరకు నేను వదిలేను. మీ ఆయన పేరేంటమ్మా? వెంకటేష్ మేడం. వెంకటేష్. ఆయన పిలిచి మాట్లాడి ఆ తర్వాత ఏంటంటే తీసుకున్నారు. రండి వెంకటేష్. వెంకటేష్ గారు మీ వయసు ఎంత? 25 ఉంటుంది. 25. ఏమైనా చదువుకున్నారా? చదువుకోలేము. మీ అమ్మగారు నాన్నగారు ఎంతమంది పిల్లలమ్మా మీకు? బిడ్డ మేడం. ఏంటి ఈ అమ్మాయితో మీకు ప్రాబ్లం వెంకటేష్? అమ్మాయి వస్తలేదు మేడం. కేసు పెట్టింది మేడం. మిర్యాలగూడెం పెట్టింది. మిర్యాలగూడెం పోయినా అమ్మాయి రావట్లేదు, కేసులు పెడుతుంది. కేసులు పెడుతుంది. పెద్ద మనిషి సంతం పెట్టి తీసుకుపోయిన అమ్మాయిని. అమ్మాయి రమ్మంటే అంటే పెళ్లి అయినప్పటి నుంచి అమ్మాయి ఉండదా మీ దగ్గర? 6 నెలలు కాపురం చేసింది లేదు. 6 నెలలు కాపురం చేసింది లేదు మేడం. దసరా వస్తుంది మేడం. పోయి మమ్మల్ని కొట్టించి కారం పొడితో కొట్టించింది మేడం. వాళ్ళ 2 పట్టుకుర్రు, మమ్మల్ని కొట్టిర్రు. మా బిడ్డని మా అత్తమ్మని నన్ను కొట్టి ఇంట్లో పెట్టి తాళం వేసి మమ్మల్ని తాళం చేసి అల్ల తీసుకుర్రు. మామయ్య వాళ్ళ అల్లుళ్ళు వీళ్ళిద్దరిని బయట మస్తు దెబ్బలు కారపొడి వేసి కొట్టి బయట పడేసిపోయారు మమ్మల్ని. ఎప్పుడు? ఈమె దసరా పోయి పండుగ పోయి వచ్చింది. మళ్ళా వచ్చిన ఇవి ఏం చేసినాడు మేడము, ఆ బాబు పుట్టెంటుకలు ఉన్నాయి మేడం. పుట్టెంటుకలు ఉంటే ఏం పుట్టెంటుకలు తీయాలి, సంవత్సరం దాటిపోతుంది నాకు అని అన్నది మేడం. అయితే అక్కడ మొక్కిందంట, అక్కడ మిర్యాలగూడలో మొక్కిందంట మేడం. మిర్యాలగూడలో మొక్కితే పుట్టెంటుకలు తీయాలి అత్తమ్మ, సంవత్సరం దాటితే మళ్ళీ 2 నెలలు ఇవ్వాలి చూపులు అని అంటే సరే అన్న. పైసలు కావాలన్నది.
పైసలు కావాలంటే వాళ్ళ దగ్గర 5,000 అడుకొచ్చి ఇచ్చాం మేడం. భర్త భార్య ఇద్దరు పిల్లలు తీసుకొని పోయారు మేడం. మేము పోలే మేడం. పోయినాక ఆడికి పోయినాక తల్లి అక్కలు ఈ మామ సంగతి మామ ఏమన్నాడు, ఏమైనా బిడ్డలు వాళ్ళ అక్కలు ఏమైనా గలీజ్ మాటలు, వేస్ట్గా ఆడు సంసారం ఎట్లా చేస్తావు, ఎక్కడో కానీ మా పానానికి వేసిన పిల్లల్ని అని గలీజ్ మాటలు ఇచ్చినాడు మేడం. ఇంటికి వచ్చినాక ఎందుకు ఈడ ఏడ్చుకుంటూ నాకు చెప్తుంది మేడం, అమ్మ గిట్లా తిప్పించింది, గిట్లా చేసింది, గలీజ్ మాటలు అన్నారు మా వదినలు, మా అత్త తిప్పించింది అని మస్తు మాటలు నాకు వచ్చి చెప్పిండు. ఏందే నువ్వు మంచిగా నిమ్మలంగా పోయిన వీడికి వెళ్ళి నీ వాళ్ళతో ఎందుకు తిప్పించినావు, ఎందుకు చేసినావు అని నేను అన్నా మేడం. అలాగనే ఇక అందులో చెరమాట అనుకున్నాం మేడం. అనుకోని మరి నీ అమ్మతో ఎందుకు తిప్పిస్తా, నీ అమ్మ సొమ్ము ఏమన్నా మేము విన్నావా, నీ అమ్మ నన్నేం తింటే గలీజ్ మాటలు ఇచ్చినారా మేడం నన్ను. ఇట్లా ఇప్పుడు తల్లికి నాకు ఇద్దరు బంధం కడతాం మేడం. అట్లా కడితే తల్లి అట్లా కడుతుంది బంధం, అట్లా కడుతుంది బంధం కడుతుంది ఇద్దరికి, చెల్లెకు అన్నకు బంధం కడుతుంది. బిడ్డ దొరకపోతున్నా కదా, ఆ బిడ్డ మంచం మీద నీ చెల్లెను ఇద్దరు వండుకోర్రా అంటారు. చెరమాడ అనుకున్న వరకు ఊరికొచ్చింది నేనో మాట అన్నా జారిపోయి ఆమె మాట అన్నది మేడం. ఊరికొచ్చింది నన్ను ఎత్తి పట్టి గుంజింది మేడం. ఏ దమ్మున వచ్చిన ఎత్తి పట్టి కింది కాలడ పడింది. నానెత్తి కింది కాలడ వరకే నానెత్తి కింది కాల పడుతుంది. నేను ఇట్లా పట్టుకున్నాను మేడం. ఇద్దరం ఇట్లా పట్టుకున్న వరకే మా పక్క వాళ్ళు అంతా ఎవరు లేరు, మా పక్క పడి కుక్కలో ఉంటారు. అందరూ వచ్చి వీళ్ళు వచ్చి వీళ్ళిద్దరు ఏం చేసారు మేడం, అబద్ధం ఆడద్దు మేడం. నాకు కొడుకో బిడ్డ నిన్ను మొన్న పెళ్లి చేసిన నా బిడ్డ తోడు చెప్తున్నా కానీ విడిపించారు కానీ ఒక్క దెబ్బ కొట్టలేదు మేడం. ఎప్పుడు తాళం చేసినా ఇంక మేలకలేదు. ఆ తాళం చేసింది ఎప్పుడో వచ్చారు, దొంగలు వచ్చినాడు వచ్చారు. నువ్వు అత్త ఆరో, నువ్వు నా బిడ్డని రాకూడదాం అనుకున్న ఆరో నువ్వు కానీ ఇక గుర్తునే ఉందట అత్త మామ వదినలు. అమ్మ ఏమో లొల్లి అవుతుంది అంటే ఈ గేట్ తాళం వేసినాం కదా లొల్లేం కట్టి ఎవరు వస్తారా అని మా ఆయన మా ముసలా మా అత్తమ్మ అంటుంది. ఆడికి మా బిడ్డ అన్నను కొడుతున్నారు, అమ్మ అన్నను కొడుతున్నారు మా బిడ్డ అన్నది. అలాగే దర్వా తీసినాం మేడం. దర్వా తీసి ఇట్లా తీస్తూనే ఉన్నాం మేడం. నన్ను ఎట్లా గుంజుకొస్తారు మేడం, కుక్కను గుంజుకొస్తారు మేడం. దీని బిడ్డలు 3 బిడ్డలు ఇది పెట్టుకొని నెత్తి పట్టి ఒక గల్మలో 1 గంట సేపు పట్టింది మేడం. వంటలు వస్తున్నాం మేడం, నువ్వేమో అనుకోరాని మమ్మల్ని ఇంట్లో వేసారు మేడం. తీసుకుని ఆలచేయి తీసుకొని కొట్టి పడగొట్టి పేరు తాళం వేసేసారు. నన్ను ఇట్లనే పడేసారు. వీళ్ళిద్దరు కొట్టి రోడ్డు మీద పడిపోయారు, బెడ్ రోడ్ మీద. సచ్చినో చచ్చినా కానీ వెనుకకు వచ్చి కోడలు ఏం చేస్తుంది, కడుపు మీద అన్ని మీద మేడం జగ్గు వేస్తే 3 ఒక్కలైన జగ్గు 3 ఆమె సామాను వాళ్ళగొట్టింది అన్నట్టుగా. ఇప్పుడు మీరు అనడము ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చిందా? వచ్చింది మేడం. ఎన్నాళ్ళు బాగుంది ఈ అమ్మాయి మీ దగ్గర? ఒక్క 6 నెలలు మంచిగా ఉన్నది మేడం. ఫోన్ల మీదనే ఫోన్లు మేడం, ఫోన్లు లేపి పిచ్చి లేస్తారు. ఎంత మంచిగా ఉన్న వాళ్ళము ఆడబిడ్డతోటి
మాతోది ఎంత మంచిగా ఉంటుంది కానీ ఈ ఫోన్లు చేస్తాను దానికి తలకాయ ఖరాబ్ అయిపోయి వెళ్ళి పెట్టుకుంటాయి నువ్వు మంచిగానే ఉంటావు అంత మంచిగానే ఉంటావు ఈ ఫోన్ చేస్తాను ఊగు చేస్తాను అత్త అంత అది మా మామ డ్రైవర్ మీద మీదకి వస్తే మన చేతులు అక్కడ వస్తాడు మేడం. మా ఆయనకు ఒక బిడ్డ ఉంది మేడం, నాశనం అయిపోతారు. డ్రైవర్ మీద రాలే నీ బిడ్డ మీద పెళ్ళంది పెడాకులు అయితే నీ బిడ్డ మీద ఒట్టే చెప్పు. నువ్వు అన్నే రాలే డ్రైవర్ మీద రాలే బతుకుతున్నా మేడం నేను. కొంచెం మీరు ఉంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్న మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మీరు వేరే కాపురం పెట్టారు కదా, ఎన్ని రోజుల తర్వాత పెట్టారు? ఏడాదికి వేరుపడ్డారా? అవును, ఎందుకు వేరుపడ్డారు? డబ్బులు కావాలంట మేడం. అంటే మీరు వేరే కాపురం పెట్టుకున్న తర్వాత అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు? కారణం ఏదో ఒకటి ఉండాలి కదా, ఊరికే ఎందుకు వెళ్ళిపోతారు? సంసారం చేయాలని నేనేం చేయాలి మేడం? అన్ని నీకు చూసుకునే 200-300 కూలి వస్తాయి మేడం. దొరికితే వారణ దొరుకుతుంది మేడం. ఒకసారి దొరికితే నువ్వు సంపాదించడం లేదని నేను వదిలి వెళ్ళిపోయింది అమ్మాయి. వెళ్ళిపోయింది. ఏడాది అయింది. ఇప్పుడు ఏడాది మీరు ఎవరు ఒకరినొకరు మళ్ళీ కలుసుకోలేదు, వాళ్ళు కేసులు పెట్టారు, మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అవును, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే ఓకే. సో మీరు అనేది వాళ్ళు కలిసి ఉండనివ్వండి, మాతో ఉండద్దు వాళ్ళతో ఉండద్దు, వాళ్ళు వేరే కాపురం పెట్టారు. కావాలంటే కూడా నా కొడుకుకు ఆయనకి 2 పిల్లలు కదా, సాధారణ దమ్ము లేదు కదా, నేను నెలకి బియ్యం నెలకి ఇంత అని ఆధారం కూడా పెడతాం మేడం. ఇంకా పిల్లలకైతే పెళ్లి చేసినాం మేడం. అయితే ఒకడే మేడం నాకు, వాళ్ళు పిల్లలు మేడం, సాధంతా దమ్ము లేదు మేడం అని నేను అట్లా కూడా అంటున్నాను మేడం. ఎడవాపొద్దు 2 పిల్లలు అని సాధంతా అధికారం లేదు, నేను కూడా ఇంత పెడతాను అని అంటున్నాను మేడం. ఉండాలి, 2 కలిసి ఉండాలి మేడం. సరే ఓకే, నాకు అర్థమైందమ్మా. వాళ్ళు చెప్పారు, మీరు చెప్పారు. నేను లాయర్ గాని డాక్టర్ గాని పిలిచిన తర్వాత వాళ్ళిద్దరు చెప్పింది విని మనం ఏం చేద్దాం అని నిర్ణయం తీసుకోవాలి. ఓకే సరే అండి. మనం మాట్లాడుకునే ముందు ఇప్పుడు మీరిద్దరూ ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు కదమ్మా, ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమిటి మీ ఆయనతో మీకు మీ కుటుంబంలో? తన మేడం వాళ్ళ అమ్మ నాన్న మాట గిరి దాటాడు మేడం. తనని మార్చుకోవాలి అంటే వాళ్ళ అమ్మ నాన్న మాట వినకూడదా? వినాలి మేడం, వినాలి. నేను చేసుకుంది నా భర్త ఇట్లున్నా, మేము పేదవాళ్ళం, 5 ఆడపిల్లలు, నా అత్త మామ ఒక్కడే కొడుకు కదా, నన్ను మంచిగా చూసుకుంటారని నాకు ఒక నమ్మకం. చూసుకోరు మేడం, తాగుతారు. చూసుకోరు అడగండి. అతను ఏం చేస్తారు? ఏ విధంగా? అంత తెలివి తక్కువ ఉంది. నేను ఇంత తెలుసు చదివినా కానీ అతను నేను చేసుకున్నంటే ఎందుకు? తను తెలివి కళ్ళడైతే పక్కపడి పిచ్చోడు కానీ పైకి వస్తుంది. నువ్వు ఎందుకు అంటున్నారు నా పిల్లలు? ఆయన అనలేకనే కదా అట్లా చేసేది. ఏమన్నావు? డ్రైవర్ మీద రాలే, ఇంట్లో ప్రవర్తించలే. పాపం అక్కడ మాట్లాడ. నేను దుర్గమ్మ గుళ్ళ కడుపు పెట్టుకొని ఇంట్లో మాడకుండా నేర్చుకోవా? ఇంకా అమ్మ ఆయన కూడా అంటే పుట్టినంతా మమ్మల్ని నువ్వు రాలే నా దగ్గరికి. అత్తమ్మ చూసింది నా మోడు పక్కనే ఉండు. వచ్చిన డ్రైవర్ మీద వచ్చిన ఎవరు అమ్మాయికులు చెప్తున్నా. ఆమె అంతా సైలెంట్ ఉండదు కాదు మేడం, అన్ని వెనకేసుకొస్తారు. ఏం చేస్తారమ్మా మీ మామ? చెప్పు. మొత్తం మేడం పడుకొని ఉంటే అతను నేను ఏదైనా చిన్న అనుకుంటే చెవులు నిక్కబెట్టి చూసి నా కొడుకు ఏమంటుండే, నా కొడుకు ఏం చేస్తా నేను రావే, నా దగ్గరికి రావే అని వస్తాను మేడం డ్రైవర్ మీద. అతను అలాగంటే నువ్వెందుకు ఆ ఇంట్లో ఉన్నావు?
9వ తరగతి చదివావు కదా నువ్వు? అవును మేడం. అలాగంటే నీ మామ నువ్వెందుకు ఆ ఇంట్లో ఉన్నావు? అప్పటికి పాప బయట ఎందుకు కడుపుతో ఉంది కంప్లైంట్? మేడం. ఆ? పాప కడుపుతో ఉంది మేడం. పాప అప్పటికి. కడుపుతో ఉంటే ఇంట్లో ఉన్నావు. అలా మామ అంటే పడతావా? నీ మామ అలా అని తెలిసిన దాన్ని నువ్వు రెండో పిల్లని ఎందుకు అన్నావు? ఎందుకు ఆ కుటుంబంలో ఉన్నావు నువ్వు? నీ మొగుడు పనికిరాడు నీకు తెలిసి చేతగానోడు ఉన్నప్పుడు ఎందుకున్నావు? ఎందుకు ఆ గొడవలలోనే మళ్ళీ బాబు కడుపులో పడ్డాడు మేడం. ఎట్లా పడతాడు? కడుపులో తానంతలు దాన్ని పడతాడా? ఒక 10 days కడుపులో తానంతలు దాన్ని పడతాడు. ఎందుకు సంసారం చేసావు? ఓ లబ్బో 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 అంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపో, అబద్ధాలు నిజాలు కావు. పెళ్ళి అవటానికి 6 సంవత్సరాలు అయినా కూడా అసలు ఎక్కడా కూడా ఈ పెళ్లిలో అమ్మ ఏమాత్రం మ్యాచింగ్ అన్నది ఏమీ కుదరలే. ఏదో పని చేసేస్తాడనో, లేదంటే ఏదో చదువుకున్నాడనో, లేదంటే ఇంత ఆస్తిపాస్తులు ఇచ్చాడో అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి మేము నమ్మేవండి, కాబట్టి మా అమ్మాయిని అక్కడ పెట్టాము అనేటటువంటి అంశాన్ని మీరు వాదించినా కూడా ఇక్కడ వాస్తవానికి జరిగినటువంటిది ఏంటంటే మీ పేదరికంలో 5 అమ్మాయిలు ఉండటంతో ఈ అమ్మాయి ఆఖరి అమ్మాయి అవటంతో అప్పటికే మీరు పెళ్లిళ్ళు చేసి విసుగు వేసారిపోయి ఇక్కడ జరగవలసినటువంటి లోతైనటువంటి ఆలోచన అంటే అవతల కుటుంబం ఏంటి, ఆ అబ్బాయి ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఈ అబ్బాయితో ఎంతసేపు మాట్లాడితే ఈ అబ్బాయి వ్యక్తిత్వం మనకు తెలుస్తుందమ్మా. దానికి ఒక సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ అక్కర్లేదు. ఆ అబ్బాయి మాట్లాడుతుంటే ఆ అబ్బాయికి ఎందుకు చదువుకోలేదు ఆ అబ్బాయి అంటే ఆ అబ్బాయికి ఒక వ్యక్తిత్వం లేదు. బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అన్నది పూర్తి స్థాయిలో లేదు. అంటే మానసిక ఎదుగుదల లేదు, పిచ్చోడని కాదు, మానసిక ఎదుగుదల లేదు. తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి తత్వం లేదు. ఇతను పోషించుకోలేడు, ఆ అమ్మాయిని ఏమేమి పోషిస్తాడు? సో ఇటువంటి అంశాలన్నీ కూడా 6 సంవత్సరాలు చూసిన తర్వాత ఒక అమ్మాయికి తెలిసినటువంటి అవసరం లేదు. ఇందాక నేను పావనిని ఒక్క ప్రశ్న అడిగాను, అమ్మ ఈ అబ్బాయిని నువ్వు 9th వరకు చదువుకున్నావు, మాట్లాడితే ఇంత తెలివిగా మాట్లాడుతున్నాడు, ఆ అబ్బాయి చూస్తే కనుక ఏమీ మాట్లాడలేకపోతున్నాడు, మరి ఎందుకమ్మా ఉన్నావంటే ఏముంది మీ ఎదురుగుంటానే అంది కదా. ఎక్కడికి వెళ్తాను సార్, నాకంటూ అన్నదమ్ములు లేరు, 5 అమ్మాయిలను పెళ్లి చేసిన తర్వాత మా నాన్న విసిగిపోయాడు, నేను ఎక్కడికి పోతాను అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చేదు అనుభవం ఏంటి అన్నది ఆ అమ్మాయికి మొదటి రోజే తెలిసింది. దానికి 6 నెలలు కూడా అవసరం లేదు. తెలిసినప్పుడే ఆ అమ్మాయి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది, అంటే జరిగినటువంటి అన్ని అంశాల్లో మోసం జరిగింది. అయితే మేడం ఇక్కడ పావని గురించి వస్తే కనుక పావని ఈ పరిస్థితిలో ఎందుకు ఉంది అన్నది ఒక్కసారి ఆ అమ్మాయి వ్యక్తిత్వం గురించి ఆలోచిద్దాం. ఎక్కువ శాతం పిల్లలు ఉండేటటువంటి ఇళ్లల్లో కానీ లేదంటే ఎక్కువ ఆడపిల్లలు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి అందరికంటే ఆఖరి అమ్మాయి. మిగతా 4 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు బాగానే అయినాయి, వాళ్ళ సంసారాలు బాగానే ఉన్నాయి, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ఆఖరిలో ఉండేటటువంటి ఆడపిల్లల యొక్క దురదృష్టం ఇదే. అంటే ఏంటంటే ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా చూసి తనలో కూడా ఒక ఆశలు కోరికలన్నీ పుడతాయి, అంటే మెచ్యూరిటీ అన్నది పెరుగుతుంది. ఈ విధంగానే నా జీవితం కూడా ఉంటుంది అనేటటువంటి మెచ్యూరిటీ ఆ అమ్మాయిలో ఉంటుంది. దాంతోపాటే ఆ అమ్మాయికి ఎక్స్పెక్టేషన్స్ అని పెరుగుతాయి, అంటే భర్త ఇలా ఉండాలి, ఈ విధంగా వ్యవహరించాలి అనుకునేటటువంటి తత్వంతో ఆ అమ్మాయి పెరిగింది. అయితే కనుక ఇక్కడ ఏం జరిగిందంటే కనుక ఈ అమ్మాయి ఫస్ట్ ఈ మ్యారేజ్లోకి ఎంటర్ అయినప్పుడే తన మైండ్ సెట్ మారిపోయిందమ్మా. ఎందుకు ఇందాక నేను చెప్పాను కదా 6 నెలలు అవసరం లేదు, ఒక రోజు చాలు అని చెప్పి, ఇదేంటి నేను అది అనుకున్నాను, ఇదేంటి మా తల్లిదండ్రులు ఇది చెప్పారు, ఫైనల్గా ఈ వ్యక్తి ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, ఇంటి పరిస్థితులు ఏంటి అనేది మొదటి రోజే క్వశ్చన్ మార్క్ ఈ అమ్మాయి మనసులో పడింది. కానీ ఎక్కడ కూడా మీ అమ్మాయి తనకు ఉండేటటువంటి తెలివితేటలతో ఈ పరిస్థితిని ఎలాగ నేను మలుచుకోవాలి అనేటటువంటి అంశం గురించి ఆలోచించి కొద్దిగా ఓపిక ఓర్పు తెచ్చుకుంటే కనుక అది ఇంకో విధంగా ఉండేదమ్మా. వెంకటేష్ విషయానికి నేనేమీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మేడం, అది సెల్ఫ్ డెఫినేషన్. బహుశా ఏంటంటే చూసినటువంటి వాళ్ళకి కానీ, ఎందుకంటే వెంకటేష్ నేనేమని చెప్తున్నానంటే నువ్వు ఇప్పుడు కేవలం మాట్లాడుతున్నవన్నీ కూడా చిలక పలుకులు మాత్రమే. అంటే ఏంటంటే నూరు పోసినటువంటి మాటలే మాత్రమే, ఇవన్నీ కూడా నీ ఎక్స్పీరియన్సెస్ కావు. అంటే ఏంటంటే ఒక వ్యక్తిత్వం లేనటువంటి మనిషి, ఒక ఇండివిజువాలిటీ లేనటువంటి మనిషి, చదువుతో కూడినటువంటి తెలివితేటలు లేనటువంటి మనిషి ఎలా ఉంటాడు అంటే కనుక తన గురించి తనకు తెలుసుకునే దానికంటే పక్క వాళ్ళు తన గురించి ఏం చెప్తే అదే తనని అనుకుంటాడు. అది నువ్వు అంటే మీ అమ్మ నాన్న చెప్పారనుకో, అరే ఇది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా, ఇది కరెక్ట్ అంటే కనుక అవునా అదే కరెక్ట్ ఏమో అని అంట. సో ఇటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తి దగ్గర బహుశా ఈ అమ్మాయే కాదు ఎవరైనా కూడా కాపురం చేయటం అన్నది చాలా కష్టసాధ్యమే. అంటే పిల్లలు కనేంత వరకు అది ఓకే, కూలి పని చేసుకోవటానికి అది ఓకే.
అంటే ఏంటంటే నా ఇమోషన్, అంటే నాలో కలిగేటటువంటి భావాన్ని ఈ 6 సంవత్సరాల్లో వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి నా భర్తగా ఎప్పుడు అర్థం చేసుకోలేదు. అంటే ఇలా గిల్లితే నొప్పి వస్తుంది, ఇలా కొడితే నొప్పి వస్తుంది. అలాంటిది ఈ అమ్మాయి 6 సంవత్సరాలు బట్టి ఏడుస్తుంది అంటే కనుక ఎందుకు ఏడుస్తున్నావు, ఇది నువ్వు కావాలని ఏడుస్తున్నావా, పిచ్చి పట్టి ఏడుస్తున్నావా, లేదంటే నా తల్లిదండ్రులు నీతో ఏదైనా తప్పుడుగా ప్రవర్తించారా అనే భర్తగా అడిగేటటువంటి హక్కు నీకుంది, అడగాలి. కానీ ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంది అంటే పరిస్థితుల్లో వాళ్ళ ముట్టిలోంచి, వాళ్ళ గ్రిప్లోంచి నువ్వు ఎప్పుడు బయట పడలేకపోయావు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నిన్ను పెంచినటువంటి విధానం, పద్ధతి అది. వాళ్ళు ఏమనుకున్నారంటే కనుక పెళ్ళి అయిన తర్వాత కూడా మా అబ్బాయి చేత ఒక తోలుబొమ్మల ఆటలాగా ఇది మొత్తం నడిపిద్దామని వాళ్ళు అనుకున్నారు. కానీ మీ దురదృష్టం ఏంటంటే నీ అంత తెలివి తక్కువ అమ్మాయినే ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఉంటే కనుక బహుశా ఇంకో 70 సంవత్సరాల పాటు మీరిద్దరు కాపురం చేసి ఉండేవారు. కానీ వాళ్ళకి పొరపాటు ఎక్కడ జరిగింది అంటే కనుక చదువుకున్నటువంటి అమ్మాయి, కొద్ది మాటకారి ఉన్నటువంటి అమ్మాయి, కొద్ది ప్రపంచ జ్ఞానం ఉన్నటువంటి అమ్మాయిని తెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు నువ్వు తవ్వుకున్న గొయ్యిలోనే మీరు పడ్డారు. కాబట్టి ఇక్కడ జరగవలసింది ఏంటంటే కనుక ఈ రెండూ కూడా 2 మిస్ మ్యాచ్తో కూడినటువంటి వ్యక్తిత్వాల్లో ఉండేటటువంటి అంశాలు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సంసారం చేయగలరేమో కానీ సంతోషంగా ఉండటం అన్నది కొద్ది కష్టసాధ్యమే. ఎందుకంటే ఆ అమ్మాయి కోరికలు, ఆలోచనలు ఈ అబ్బాయి ఆలోచన శైలికి ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు. కాబట్టి ఒకప్పుడు మీరిద్దరు కలిసి ఉండాలి అంటే కనుక కొంతవరకు మీరిద్దరు నేను మారిపోయానని ఈరోజు ముందుకొచ్చి పిల్లల గురించి తల్లిదండ్రులుగా మీరు ఉండాలి అనుకున్నా కూడా కొంతవరకు మిమ్మల్ని ఎవరైనా ఒక న్యూట్రల్ పర్సన్, మీరిద్దరూ కాకుండా ఎవరైనా ఒక పెద్దరికంతో ఉండేటటువంటి వ్యక్తి, ఒక సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ అక్కర్లేదు. 1 2 3 4 వెంకటేష్ నువ్వు ఇలా ఉండాలి, పావని నువ్వు ఇలా ఉండాలి అని కొంతవరకు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఈ సంసారం అనేటటువంటి ప్రయాణాన్ని మీరు మళ్ళీ కొనసాగిస్తే కనుక బహుశా ఫ్యూచర్లో బాగుంటుందేమో అని నా అభిప్రాయం. మేడం ఇక్కడ ఈ అమ్మాయి మరి కేసెస్ వేశాను కానీ వాళ్ళు జైలుకి వెళ్ళలేదు అని చెప్పేసి ఈ అమ్మాయి అంటుంది. కానీ మేడం ఇక్కడ పావని ఆల్రెడీ ఇక్కడ నోటీసెస్ అయితే సెక్షన్ 41 సిఆర్పిసి కింద వాళ్ళకి నోటీసులు వెళ్ళాయండి. వెళ్ళిన తర్వాత మీరు చెప్పడం ఏంటంటే 4 మీద కేసు వేసింది అని చెప్పేసి 4, కానీ ఇక్కడ మాత్రం నోటీసులు 3కే వచ్చాయి. అంటే వాళ్ళు 8 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అమ్మ కాదు అని తల ఊపొద్దమ్మా, ఎందుకంటే పేపర్స్ ఉన్నాయి. మీకు తెలియదు ఏంటంటే 18 ఏళ్ళ అమ్మాయి మీద కూడా మీరు వేసేసారు, అంటే 4 మీద కేసు వేసేసారు. అంటే మరీ మేము చెప్పేది ఏంటంటే పెళ్లి కాని పిల్లల్ని ఇలాంటి కేసెస్లో మీరు వేయడం మూలాన మీ జీవితంతో పాటే ఆ పిల్ల జీవితం కూడా నాశనం అయిపోతుంది. అంటే మీకు కక్ష అనేది ఎవరి మీద ఉండాలి అంటే వినమ్మా తల ఊపొద్దు, నీకు అర్హత పోయింది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఎంత ఏడుస్తున్నావో ఆ కడుపున పుట్టినందుకు కొత్త పెళ్లి కూతురు ఇప్పుడు ఆ అమ్మాయి రేపొద్దున ప్రతి వారం ఆ అమ్మాయి కూడా కోర్టుకు రావాల్సిన అవసరం ఉంటుంది. అవునా? నీకు తెలిసి చేసుకున్న పాపానికి ఆయనకు తోడబుట్టిన పాపానికి పెళ్లి కాని పిల్లల్ని దయచేసి మేము చెప్తుంటాం, ఇలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ చేయకండి, వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. పెళ్ళై 21వ తారీఖు అయింది మేడం. ఆ అమ్మాయి రేపొద్దున వాళ్ళ అత్తమామలతోటి ఏ మొహం పెట్టుకుని కోర్టుకు వస్తుందమ్మా? నీకు నీ భర్తకు మీ అత్తగారు మామగారికి బాగలేకపోతే వాళ్ళ మీద వేసుకో. పెళ్లి కాని పిల్లల్ని పెడతారా మేడం? ఈ హిస్టరీ 498 ఆఫ్ మిస్యూజ్ ఎంత గ్రాస్ మిస్యూజ్ అంటే ఈవెన్ 90 ఏళ్ల ముసలాళ్ళ దగ్గర నుంచి ఆ గుజరాత్లో రీసెంట్గా 6 నెలల పిల్లల్ని కూడా జైల్లో పెట్టిన అది ఉన్నది. ఎందుకంటే అంత మిస్యూజ్ చేస్తున్నారు దీన్ని. అంటే నీ జీవితము నీకు తెలిసి నువ్వు చేస్తున్నావు. రేపొద్దున ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళైన పిల్ల కోర్టులో నిలబడాలి, నువ్వు ఎవిడెన్స్లు ఇవ్వాలి. ఆ అమ్మాయి తరఫున ఆ అమ్మాయి వైపు కూడా ఎలిగేషన్స్ అనేవి ప్రూవ్ అయితే రేపొద్దున ఆ అమ్మాయి చెయ్యని పాపానికి, ఆయన తోడబుట్టిన పాపానికి రేపొద్దున జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నువ్వు ఆయన పట్ల తీసుకున్న ఈ చర్యలకు పర్యవసానం. ఇంకొకటి మీకు ఇంకొకసారి కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీకు తెలుసు, ఆయన సెక్షన్స్తో సహా చెప్పేస్తున్నారు.
ఏంటి మెయింటెనెన్స్ కేసు వేసేసాను అంటే ఇప్పుడు ఒక ఆయన సంపాదించట్లేదని మీకు తెలుసు కానీ మీరు మెయింటెనెన్స్ కేసు ఎందుకు వేశారమ్మా? ఎందుకు సంపాదించదు మేడం? తను ఏం చేశాడంటే మా మామయ్య 5,000కు 10,000కు గుత్తలా పట్టుకుంటారు మేడం. అంటే ఇప్పుడు ఒకటమ్మా అంటే ఇది వేసేసిన తర్వాత నువ్వు మెయింటెనెన్స్ తీసేసుకుని మీ అత్తగారిని మామగారిని వీళ్ళందరినీ జైల్లో పెట్టేసిన తర్వాత నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలని నువ్వు డిసైడ్ అయిపోయావు. లేదు మేడం, మరి జైలుకి వెళ్ళింది కానీ వాళ్ళు తెలియదు మేడం. నీకు జైలుకి వెళ్ళింది తెలియదు కానీ నువ్వు కేసు వేసడం నీకు తెలుసు, వాళ్ళు కోర్టులకు వెళ్ళడం నీకు తెలుసు. ప్రతి ఒక్క ఆడపిల్ల తెలిసింది 498 ఒకటే అని తెలుసు మేడం. అమ్మా దాని గురించే చెప్తున్నా నేను. మెయింటెనెన్స్ కేసు వేశారని మీ నాన్నగారు చెప్తున్నారు కదా. ఒకటమ్మా ఒకటి ఉంది క్రిమినల్ కేసెస్ గురించి నేను చెప్తున్నా. తీసుకెళ్తామని చెప్పారు మేడం. అమ్మా అట్లా అయితే మీరు డీవీసీ కేసు కింద నా భర్త నన్ను తీసుకెళ్ళండి అని చెప్పారు. అమ్మా డీవీసీ కాదు మనం వేసింది 498. నువ్వు డీవీసీ కూడా వేసావా? మీ నాన్నగారు చెప్పలేదు. అవన్నీ ఏ పేపర్స్ వీళ్ళ దగ్గర లేవు మేడం. దాన్ని తీసుకుపోయినా మేడం. ఆ అమ్మాయి నాకు గొడవ అవుతుంటే ఆమెగానే ఎంటర్ అయ్యేది మేడం. తన బిడ్డ ఎంత జీవితం తనదెంతో, నా జీవితం నా అమ్మ కడుపు కానీ నా పిల్లలు కానీ అయ్యమ్మ లేకుండా నా జీవితం ఆమె బిడ్డ ఇదంతా కక్ష తీర్చుకోవడం ఆమె ఎంటర్ అయ్యేది మేడం. నేను మస్తు ఆమె బిడ్డ కోసం పిల్లల జీవితం పడేసింది మేడం. ఆధారం ఇది మీరందరూ చేపల మార్కెట్ అమ్మా. మీరు అందరూ దొంగలే, అందుకే ఇలా మాట్లాడుతున్నారు మీరు. ఒక సొల్యూషన్కి వచ్చేవాళ్ళు ఇలా మాట్లాడుకోరు. ఎవరికి ఒక బ్యాలెన్స్ లేదు. ఏం కావాలో తెలియదు మీకు, ఏం వద్దో తెలియదు మీకు. అంత పనికిరాని కుటుంబం అయినప్పుడు ఎందుకు వెళ్ళాలి ఆ కుటుంబంలో? చదువుకున్న దానివి నీ మొగుడు అలా ఉన్నప్పుడు మొగుడిని మార్చుకున్నాక పిల్లల్ని కంటే అది జ్ఞానం, అది బుద్ధి, అది తెలివి. పిల్లలు తాచు 3 నెలల నుంచి నువ్వు ప్రతిదానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పక, ప్రతిదానికి ఒక ఆన్సర్ చెప్పక, సరైనవాడు కాదన్నప్పుడు నీకు జ్ఞానం ఉండాలి. అందరి మీద కేసులు పెట్టేసి ఇప్పుడు అందరిని లోపల పెట్టేసి ఏం చేద్దామని నువ్వు? ఇప్పుడు ఏమండి మీ ఆయన తాగుతాడు, మీకు తెలీదా? పని చేసినప్పుడు ఎక్కువ పని చేసినప్పుడు తక్కువ తాగుతాడు కదా. మీ ఆయన తాగితే మీ ఆయన ఏం చేస్తాడు మీకు తెలీదు. మీరు చేసిన దానికే కదా అమ్మాయి ఇంట్లో వెళ్ళిపోవాలింది. ఎందుకంటే అమ్మాయికి ఇంట్లో సెక్యూరిటీ ఎక్కడ, ఇతనికి ఏం జరుగుద్దో తెలీదు, అతను ఏం చేస్తాడో తెలీదు. నువ్వు నా జోలికి రాక మా ఇంటికి రాక వస్తే కాళ్ళు ఇరగొడతా, నువ్వు నీ పెళ్ళాం పడండి అని చెప్పుంటే వాళ్ళు బతికేవాడు. అలా మీరు చేయనందువల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అలాగే నా అమ్మాయి సరైందని నేనేమంటలే. ఆ అమ్మాయి జీవితం చక్కబెట్టుకోవడం తెలియదు, అమ్మాయికి మాట్లాడడం బాగా తెలుసు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. ఇప్పుడన్నా మీరు రియలైజ్ చేశారు కాబట్టి మీరు ఆ మాట అన్నారు. నా వాళ్ళు కలిసే ఉండాలి, వాళ్ళేం అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు, సపరేట్గా కాపురం పెడతాను మీరు ఎందుకన్నారు? మీరు చెప్పినట్టుగా మీ కోడలు అంత చెడ్డదైతే మీరు అనరు. మీ మనసుకు మీకు తెలుసు. సో ఇది జరగాలంటే దీనికి ఒకటే పరిష్కారం, వాళ్ళిద్దరూ సపరేట్గా కాపురం పెట్టాలి. ఆ కాపురంలో మీకు సంబంధం లేదు, మీకు కూడా సంబంధం లేదు. మీరు ఏదన్నా మీకు చేతనైతే మీ కూతురికి చేయాలంటే వెళ్ళండి, ఇచ్చి రండి, అంతవరకే. సరే అమ్మా, మీరు వెళ్తారో లేదో తర్వాత. ఆ అమ్మాయి మీ ఇంటికి రావద్దు, మీ ఇంట్లో పెట్టుకోవడం. పండగ పబ్బ వచ్చినా తీసుకురండి, 2 రోజులు పెట్టుకోండి, పంపించండి, అంతే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళిద్దరినే పడమనండి. ఫస్ట్ ఈ కేసులన్నీ కొట్టేయండి. కేసు కొట్టిన రోజే మీ అందరికీ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక మంచి బ్రతకాలని ఆలోచన వస్తుంది. రాయండి మేడం, సంతకాలు తీసి. ఇట్లా వెళ్ళు, మీ ఆయన దగ్గరికి వెళ్ళి. ముందు మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి రండి. చెప్పు, నేను జాగ్రత్త, నువ్వు చెప్పినట్టు నేను మంచిగా నడుచుకొని జాగ్రత్త చూసుకుంటా అని చెప్పు నీ పెళ్ళానికి. చెప్పు బాగునే.
ఎందుకు వేస్తున్నాం మంచిగా వస్తుంది కానీ పావని అక్కడ చూడు పిలుస్తున్నాడు, చూడు మీ ఆయన, చూడు మీ అత్తగారు చెప్తుంది, అందరూ చెప్తున్నారు. పిల్లలు ఏడవకు.